నమస్తే అండి. గుంటూరు ఓనర్ మీరేనండి? అవును. ఆ సంజయ్ రావు అనే వ్యక్తి ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాడండి? ఆయన ఇల్లు కట్టినప్పటి నుంచి కొత్తగా దిగిండు, ఆయన ఇక్కడే ఉంటున్నాడు. ఫ్యామిలీ ఉంటారండి? ఫ్యామిలీ ఉంటాయి, ఇద్దరు అమ్మాయిలు, భార్య భర్తలు ఇద్దరు ఉంటారు, నలుగురు. ఓకే. ఎలా ఉంటాడండి ఆ వ్యక్తి? అని తాగిరావడం కానీ ఇప్పుడు గొడవ పెట్టుకోవడం కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్? ఉండదు ఆయనది, గొడవ ఉండదు, తాగడం ఏది ఉండదు. ఆయన వరకు ఆయనే ఉంటాడు, పైకి కూడా వెళ్ళాడు. ఇక్కడ కిందికి వస్తే మేము కనబడితేనే మాట్లాడతాడు, లేకపోతే ఆయన దారిని ఆయన వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆయన పని ఏదో చేసుకొని ఆయన ఫ్లోర్లకు ఆయన వెళ్ళిపోతాడు, కానీ పై మెట్లు ఎక్కాడు. ఎప్పుడన్నా ఇక్కడ పక్క వాళ్ళని అడగండి, ఆ సెకండ్ ఫ్లోర్ అయినా పైకి ఎక్కుతాడా అని. పైకి కూడా ఎక్కాడు ఆయన. వాళ్ళు వచ్చి 3 సంవత్సరాలు అవుతుందండి. 3 సంవత్సరాలు. వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటుంది? వాళ్ళ అమ్మ నాన్న కానీ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎలా ఉంటారు అసలు మీతో కానీ? వాళ్ళు ఇద్దరు వాళ్ళు డ్యూటీకి వెళ్తారు, పిల్లలు ఉంటారు. పిల్లలు ఊరికే కిందనే ఉంటారు మా దగ్గర. నేనే అలా తమ్ముడిని మొత్తుకుంటా, బయటికి పోకురా, ఊకే పోతావు, 1 నిమిషం ఉండవు, 1 గంట ఆడుకోవు, అట్లా పోతావు ఇట్లా పోతావు అని వాళ్ళ తమ్ముని మీద నేనే అరుస్తా. ఎవరైనా చూసినా గేట్ వేయడు. మేము వాని మీదనే మొత్తుకుంటాము. మీ మమ్మీకి చెప్తా, మీ డాడీకి చెప్తా, నేను తిడుతూనే ఉంటా వాడిని. ఆ సైకిల్ తీసుకొని వెళ్తాడు, ఈ గల్లీ అంతా తిరుగుతాడు, అవతల గల్లీ అంతా తిరుగుతాడు, అక్కడ మెట్రో దాకా వెళ్ళొస్తాడు. వాడొక్కడే వెళ్ళొస్తాడు. స్కూల్కి వెళ్తుంది, స్కూల్కి వెళ్తుంది. నిన్న మీరు చూసినప్పుడు ఎవరైనా వచ్చినట్టు కనిపించిందండి? సాయంత్రం మధ్య ఆ టైంలో పొద్దున ఎవరు వచ్చినట్టు కనిపించలే మాకు, ఎవరు కనిపించలే. అంటే ఎప్పుడు వచ్చినా మీరు చూస్తూ ఉంటారు, డోర్ తీసుకొని చూస్తూ ఉంటారంట కదా? ఎవరు వచ్చినా ఓపెనే ఉంటుంది, మేము పెట్టాము, మేము పెట్టము. వాళ్ళ డాడీ ఎలా ఉంటాడు అమ్మాయితో? మంచిగా ఉంటారు ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ? మంచిగానే ఉంటారు. అంటే వాళ్ళ డాడీ కూడా చంపే అవకాశం ఉంటుందో చెప్తున్నారు, అందుకని అడుగుతున్నాను. ఇక మనకు అదే తెలియదు. వాళ్ళ డాడీ ఎప్పుడు తిట్టంగా కొట్టంగా చూడలే. వాళ్ళ మమ్మీ అయితే తిడుతుంది. అంటే ఆ చిన్న పిల్లగాడు బ్యాట్లు ఒడగొడతాడు, గల్లీలో ఆడి ఈడబెట్టి ఇన్నే మర్చిపోతాడు. దాని గురించి మీ డాడీ ఇప్పిస్తాడు రా అని బుత్తి మాటలు వాడిని తిడుతుంది, కొడుతుంది. ఇక అమ్మాయి గురించి వాళ్ళ డాడీ అబ్బాయిని కూడా తిట్టాడు, అమ్మాయిని కూడా తిట్టాడు. మేము వినలేము ఇంతవరకు వాళ్ళ డాడీ తిట్టంగా. రోజు స్కూల్కి కూడా ఆయనే తీసుకో. మాకు ఎవరి మీద అనుమానం లేదు నాన్న. ఏం జరగలే నాన్న. ఆ అమ్మాయి అబ్బాయిలతో కూడా మాట్లాడదు, అబ్బాయిలతో కూడా దొంగతనాలు జరుగుతున్నాయి కదా, ఎందుకు సీసీ కెమెరాలు పెట్టుకోవాలి మీ ఇంటికి? మీరు ఎంత పెద్ద ఇల్లు కట్టుకోను? ఇల్లు కట్టినాం నాన్న, కొంచెం అప్పులు ఉన్నాయి. మొన్ననే మా అమ్మాయి మాట్లాడిపోయింది, మీ పెద్ద అమ్మాయి. సీసీ కెమెరాలు ఇంకా కొన్ని అద్దాలు ఉన్నాయి, పెట్టించే డాడీ, నేను ఇస్తా పైసలు అంటే పెట్టిస్తామ్మా అన్నాడు. ఒంట్లో బాగాలేదు ఆయనకు, నడుముది ఇది ఏమంటారు అది ఓపెన్ అయింది, డిస్ ప్రాబ్లం వచ్చింది, ఇక్కడ బొక్కలు అరిగిపోయినాయి. ఆయన రెస్ట్లోనే ఉన్నాడు. మొన్న 2 రోజుల కింద నలుగురు పెద్దవాళ్ళం ఉంటాము, 3 చిన్నపిల్లలు ఉంటాము. ఎవరు? పాపనా అండి? పాప చాలా మాకు ఫ్రెండ్లీగా అండి. ఆ పాపనే కాదు, సెకండ్ ఫ్లోర్లో ఉన్న పిల్లలు కూడా మా దగ్గర వచ్చి ఆడతారు. వేరే దగ్గర నుంచి వచ్చిన పిల్లలు కూడా ఇక్కడే ఆడతారు, మా దగ్గరనే ఆడుకుంటారు. చాలా బాగా ఆడుకుంటారు వాళ్ళు. సెకండ్ ఫ్లోర్లో సంజయ్ రావు కానీ వాళ్ళ డాడీ కూడా చెప్తున్నారు. సో ఎవరైనా అనుకోవచ్చు మనం? అట్లా చూడండి సార్, మాకైతే ఏం తెలియదు. ఎలా ఉండేవాళ్ళు? వాళ్ళే అదే చెప్తున్నాను కదండి, వాళ్ళు ఏదో చేసుకొని ఉంటారు, వాళ్ళు ఏదో కష్టపడుకొని చూసుకుంటారు పిల్లల్ని, అలానే ఉంటారు వాళ్ళు. వాళ్ళ మీద ఇంకేమో మనం చెప్పలేము కదా సార్. మనమైతే మనిషిని అయితే ఇచ్చేయలేం కదా, వాళ్ళు ఎలా ఉంటున్నారు అన్నది మనకు తెలుసు. అదే సార్, వాళ్ళు బాగానే ఉంటారు. మళ్ళీ వాళ్ళు ఏమైంది ఏంటన్నది మనకు తెలియదు. ఫ్యామిలీ డాడీ కానీ ఎలా మాట్లాడుతుంటారు? మంచిగా పిల్లగాలను చూసుకునే విధానం ఎలా ఉంటుంది? మంచిగానే ఉంటారండి, మంచిగానే ఉంటారు. ఈ ఏరియాలో పిల్లగాలు ఎక్కువ తిరుగుతారు అన్నాడు, మగ పిల్లగాలు ఎక్కువ తిరుగుతారు అన్నాడు చెప్తున్నారు. రోడ్ల మీద కొంచెం గంజాయి సేవించారని చెప్తున్నారు. మీరు ఎప్పుడైనా గమనించారు అలాంటి వాళ్ళు నైట్ పూట? సార్ లేదు, ఎందుకంటే మేము గేట్ తీస్తే చిన్నపిల్లాడు వెళ్ళిపోతాడు బయటికి, మా బాబు వెళ్ళిపోతాడు. మేము అదే చెప్తానే ఉంటాం, వాడికి కూడా చెప్తానే ఉంటాం, గేట్ పెట్టరా అని చెప్పేసి అని అంటాం. అంతేగాని మాకైతే ఏం అనిపించలేదండి. వేరే వాళ్ళు తాగడము, డ్రగ్స్ తీసుకోవడము, అట్లా ఇక్కడిక్కడే తిరగడము అట్లా ఏం లేదు.